కుంభం వారికి గనక చూసుకున్నట్లయితే మీకు రాశిలో రాహువు, సప్తమంలో కేతువు, ధనస్థానంలో శని కుజులు కలిసి ఉన్నారు. 12వ తేదీ వరకు, మే 12 వరకే కలిసి ఉంటారు. మే 12 తర్వాత కుజుడు 3లోకి మారిపోతాడు. 3లో ఉండేటువంటి రవి బుధులు 14వ తేదీకి వృషభంలోకి మారుతారు. వృషభంలో ఉండేటువంటి శుక్రుడు అదే 14వ తేదీకి మిథునంలోకి గురువుతో వెళ్ళి కలుస్తాడు. ఇక చంద్రుడు మీ భాగ్యస్థానం అంటే మీ 9వ స్థానం నుంచి 12 రాశులు తిరుగుతాడు చంద్రుడు. దీని మూలంగా మీకు కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రాసుల వారికి అంటే మీ యొక్క కుంభరాశి వారికి రాశిలో నుంచి మీకు ఎప్పుడైతే చాలా రోజుల క్రితమే కుజుడు వెళ్ళిపోయాడు కాబట్టి కొంత ఫ్రీ అనేటువంటిది పెరుగుతుంది. కాకపోతే ధనస్థానంలో ఉండేటువంటి శని కుజుల యొక్క ప్రభావం 12వ తేదీ వరకు కొంత ఉంటుంది. అలాగే మీరు 10, 11, 12 తేదీలో నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు లేదా కొన్ని విషయాల్లో అప్పులు ఇవ్వడం తీసుకునే విషయంలో మోసపోయేటువంటి యోగం నడుస్తుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ధనస్థానంలో శని కుజులు ఉన్నందుకు కొంత కుటుంబ వ్యవహారాలు, ధన వ్యవహారాల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా రవి బుధులు గనక చూసుకున్నట్లయితే రవి బుధులు ఇద్దరూ కూడా ఎప్పుడైతే 3వ భావంలో ఉన్నారో ఈ 3వ భావంలో ఉండేటువంటి గ్రహస్థితి ఏదైతే ఉందో ఇది కొంతవరకు మిమ్మల్ని ఒక రకమైనటువంటి కొంత ధైర్య సాహసాలకి ఇస్తుంది. కాకపోతే 3వ భావంలోకి ఎప్పుడైతే కుజుడు మారుతున్నాడో 12వ తేదీ నుంచి 12 నుంచి మీరు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, అగ్రిమెంట్స్ రాసుకునేటప్పుడు కొంచెం అన్నదమ్ముల వరుసలు లేదా అక్కచెల్లెల వరుస వారితో తెలియని ఘర్షణ యోగం, మీరు ఒక మంచి చెప్పినా సరే చెడు వైపు వెళ్తుంది. కాబట్టి మీరు 12వ తేదీ నుంచి మాట్లాడే విషయంలో, వాట్సాప్ చేసే విషయంలో, మెయిల్ చేసే విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ నెల 14వ తేదీ వరకు స్వంత గృహము, వాహనము ఏదైనా కొనుగోలు చేయడానికి, ఆభరణాలు కొనుగోలు చేయడానికి చాలా అనుకూలంగా ఉంది మీకు. ఈ నెల చాలా మటుకు సంతానం కోసం కూడా చేసే ప్రయత్నం చాలా అనుకూలిస్తుంది. పంచమంలో గురువు ఉంటూ శుక్రుడు కూడా వెళ్తున్నాడు. అందులో ముఖ్యంగా మీకు ఈ నెల 3-4 వారాలు మరింత ఎక్కువ అనుకూలత ఉంటుంది. శుక్రగ్రహం కూడా వెళ్తున్నందుకు, భాగ్యాధిపతి వెళ్ళి పంచమ స్థానంలో ఉండే గ్రహంతో కలుస్తున్నందుకు. కాకపోతే వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాల్లో మాత్రం కొద్దిగా ఈ స్ట్రెస్ మాత్రం ఉంటూ ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో కేతు ఉన్నాడు కాబట్టి గణపతి ఆరాధన ఎక్కువగా చేయడము, ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయే నమః అనే మంత్రం చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, బయట ఉండేటువంటి పరిస్థితులు ఈ శని కుజుల కలయిక వల్ల కొంచెం మన ఇండియాలో కూడా కొంత ఈ బాంబులు పేలడం అనుకోండి, లేకపోతే కొంత ఉద్రిక్తంగా ఉండే ప్రభావం పెరుగుతుంది. అంటే అలాగా కొంచెం ఎండ మనకు చూడండి, బయట తీవ్రంగా పెరగడం ఎండ, ఆ ఎండ వస్తూనే ఒకటేసారి అంటే వాతావరణంలో జరిగేటువంటి మార్పులు ఏమిటి అంటే విపరీతమైన ఎండలు, దాంతోపాటు సడన్గా ఉన్నటువంటి వర్షాలు శని కుజుల కలయిక వల్ల. అదేవిధంగా ఎక్కువ రద్దీగా ఉండేటువంటి ప్రదేశాల్లో ఎక్కువగా తిరగకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఈ విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో ఉండేటువంటి వారు, నేను చాలా రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను, 2-3 నెలల నుంచి ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఎందుకంటే 12వ స్థానం, సహజ 12వ స్థానం అనేది శని కుజులు ఉన్నారు అక్కడ, మీనరాశి. కాబట్టి ఏమాత్రం మీరు స్వదేశంలోకి వచ్చి ఉండగలిగితే కొంతకాలం రావడం మంచిది ఇప్పుడు ఉండేటువంటి కండిషన్స్ పరంగా చూసుకుంటే. అలాగే ఇక్కడ రైతుల విషయం కనుక చూసుకున్నట్లయితే కాస్త ఈ వంకాయ కానివ్వండి, లేనట్లయితే మామిడి పళ్ళు, అరటి పళ్ళు పండించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది ఈ ఏలినాటి శని ఇప్పుడు మనకి ఎవరెవరికి ఉంది, ఏ రాసుల వారికి ఉంది, మేషంకి ఉంది, కుంభానికి ఉంది, మీనానికి ఉంది. సో ఈ 3 రాసుల వారికి కుజుడు కలిసినందుకు శనితో ఆ ఏలినాటి శని ప్రభావం తగ్గుతుంది. కానీ ఆ 2 గ్రహాల యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఏలినాటి శని 3 రాసులకు చెప్పుకున్నాం మనము. అష్టమ శని సింహం వారికి ఉంటుంది, మీనము వారికి అర్ధాష్టమ శని ఉంటుంది. కాబట్టి వీరందరూ కూడా శని కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయడం ముఖ్యంగా తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే షేర్ మార్కెట్ కారకుడైనటువంటి బుధుడు ఈ యొక్క శని కుజ గ్రహాల మధ్యన వస్తున్నాడు కాబట్టి షేర్ మార్కెట్లో మీరు ఎప్పుడూ చూడనటువంటి
ఫ్లక్చుయేషన్స్ జరగనున్నాయి రాబోయే 25 రోజులు కూడా గుర్తుపెట్టుకోండి. బుధుడు వస్తున్నాడు మీన రాశిలోకి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ట్రేడింగ్ చేసేవాళ్ళు, షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిలో ఉండేటువంటి వారు, మరియు మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారు ఈ యొక్క విషయాలు జాగ్రత్తగా ఉండాలి. అయితే ఎప్పుడు కూడా గోచారం అనేటువంటిది మనకి కొంత పర్సెంట్, ఒక 10 to 15% పనిచేస్తే మన పర్సనల్ చార్ట్ ప్రధానంగా పనిచేస్తుంటుంది అక్కడ. కాబట్టి మీ జన్మజాతకంలో గ్రహాలు ఎలా ఉన్నాయి, జన్మజాతకంలో లగ్నం ఎలా ఉంది, లగ్న బలం ఎలా ఉంది, దానివల్ల మీరు ఎదగడం అనేది జరుగుతూ ఉంటుంది. మీ శారీరక సంస్కృత కానివ్వండి, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక రెండవ భావం ధనస్థానం, అంటే మీకు ధనయోగం ఏ రకంగా ఉంది అనేది ధనభావాన్ని బట్టి చూసుకోవాలి. అంతేగాని ఎల్నాటి వచ్చింది కాబట్టి ధనం లేదనుకోవడానికి కాదు అక్కడ. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక మూడవది ఏంటి, అన్నదమ్ములతో ఉండే సఖ్యత, ఎప్పుడు ఏ ప్రాపర్టీ తీసుకోవాలి 4వ భావంలోని, సంతానం గురించి 5వ భావంలోని, రుణరోగ శత్రువుల గురించి 6వ భావంలోని, వివాహం ఎప్పుడవుతుంది అనేటువంటి 7వ స్థానంలోని, అదేవిధంగా మీ యొక్క ఆయుష్ అంటే కొంచెం ఏదైనా ఆకస్మిక సంఘటనలు ఉన్నాయా, లేకపోతే తల్లిదండ్రులతో ఉండే రిలేషన్ 9వ స్థానంలో, అదే రకంగా మీ యొక్క కర్మ అంటే కొంతమందికి వృత్తిపరంగా విదేశాలకు వెళ్తే కొంతమంది బాగా సక్సెస్ అయితే, కొంతమంది స్వదేశంలో బాగా సక్సెస్ అవుతారు. కాబట్టి విదేశాల్లోకి వెళ్తే బాగుంటుందా, స్వదేశంలో బాగుంటుందా అనేటువంటి ఒక క్లారిటీ అనేటువంటిది మీకు మీ 10వ భావాధిపతి ఎక్కడున్నాడనే దాని మీద వస్తుంది. కాబట్టి ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, బిజినెస్ రాణించేది కానివ్వండి, అన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి. గోచార ఫలితాలు కేవలం 10 to 15% మాత్రమే. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. అలాగే సరే జాతకం లేదు, అప్పుడు ఏం చేయాలి? మీరు చక్కగా మీ యొక్క జాతకం లేనంత మాత్రం చేత చింతించకుండా అమ్మవారి యొక్క ఆరాధన నిత్యము లలితా సహస్రనామాలు, లేదా విష్ణు భక్తులు అయినట్లయితే విష్ణు సహస్రనామాలు, శివభక్తులు అయ్యారు శివ సహస్రనామాలు చేసుకోండి. మనము మన జాతకాన్ని తెలుసుకొని ఒక జ్యోతిలాగా, అంటే జ్యోతిష్యము అంటే ఒక వెలుగులాగా మనకు ముందే కనబడుతుంది ఏంటి, వాట్ ఈజ్ వాట్ అనేది. దాన్ని బట్టి మనం ఎలా అయితే నిర్ణయాలు తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటామో, జాతకం తెలియదు అప్పుడు ఏం చేస్తాము, దేవుని మీద భారం వేసి ధర్మబద్ధంగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండాలి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకుని అందరూ కూడా ఇప్పుడుండే ఈ శనికుజుల యొక్క ప్రభావం మూలంగా అందరూ అన్ని రాసుల వాళ్ళు కూడా కొన్ని విషయాలు కనుక పాటించినట్లయితే ఎటువంటి ఇబ్బంది పడరు వారు. ఒకటి, శక్తిదేవత ఆరాధన, అంటే ఆంజనేయ స్వామి ఆరాధన అనుకోండి, లలిత అమ్మవారి మన దుర్గా ఆరాధన అనుకోండి, ఎనీ శక్తి దేవత ఆరాధన అంటే మనకి దశమహావిద్యల్లో ఉండే దేవతామూర్తుల్ని ఆరాధించడం. రెండవది, మీకు దగ్గరలో గోశాల కనుక ఉన్నట్లయితే అందులోని దేశీవాలి గోవుకి, జెర్సీ ఆవుకి తినిపించొద్దని నేను చెప్పట్లేదు, కానీ జెర్సీ ఆవుకి దేశీ ఆవుకి ఉండే తేడా ఏమిటంటే ఇందులో సకల దేవతలు ఉంటారు. అది ఒక ప్రాణి, అంతే. ప్రాణికి మీరు ఇస్తున్న ఫలితం వస్తుంది అక్కడ. ఇక్కడ సకల దేవత ఆరాధన జరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఆ రకంగా మీరు ఎప్పుడైతే ఈ యొక్క గోవులకి తినిపిస్తారో చక్కటి ఫలితాలు వస్తాయి. మరియు శనివారము మంగళవారం అందరూ కూడా ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి దయచేసి. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం, గుర్తుపెట్టుకోండి. ఇక మీరు ఇంకొక విషయం ఏంటంటే, అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ షేర్ మార్కెట్ గురించి చెప్పాను. ఈ గోవులకి పెట్టేటువంటి విషయం ఒకటి, చండీ వినడం కానీ చండీ పారాయణం కానీ ఇవి గనక చేసినట్లయితే మీ జన్మజాతకంలో ఒక్కోసారి చూడండి మనకి బ్లాక్డ్ భాగ్య చక్ర అంటూ ఉంటాం. ఏదైనా బ్లాక్ అయి ఉందండి, చక్రంలో సంథింగ్ దోషం ఏర్పడింది, నేను దీనివల్ల చాలా కష్టం పడుతున్నాము అని అనుకునేటువంటి వారికి మీరు గనక చండీ వినడం కానీ, ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఆలయాల్లో సామూహికంగా జరుగుతూ ఉంటాయి. ఆ రకంగా సామూహికంగా జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్తే మనం అన్ని డబ్బులు కట్టలేం కదండి అన్నప్పుడు మీరు అక్కడికి వెళ్ళి కూర్చున్నా కూడా అందులో 0.5% వస్తుందని చెప్తుంది శాస్త్రం. అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేసినా కూడా ఇలా చేయండి, అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.